ఏలూరు జిల్లాలో పోలీసులు దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు చేశారు. జంగారెడ్డిగూడెంలో ఫేక్ నోట్లు మార్చుతూ అమాయకులను మోసం చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు డీఎస్పీ రవిచంద్ర వెల్లడించారు. అమాయకులకు అధిక డబ్బు ఆశ చూపి దొంగ నోట్లు విక్రయించే 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులు గతంలో నేర చరిత్ర కలిగి ఉన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి 50,000 రూపాయలు అసలు నోట్లు, 2,40,000 రూపాయల నకిలీ కరెన్సీ, కారు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇలాంటి ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. మన జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ దొంగ నోట్లు మార్పిడి అనే మోసగాళ్ల ముఠా కూడా తరచుగా వార్తలోకి వస్తూ ఉంది. విధుల్లో భాగంగా రౌండ్స్లో ఉన్నప్పుడు ఒక ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 5గురు సభ్యులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా గతంలో నేర చరిత్ర ఉంది. అలాగే వీళ్ళు మనకి జనవరిలో ఒక కేసులో ఇదే దొంగ నోట్ల మార్పిడి సంబంధించి ఒక ఫిర్యాదు దగ్గర నుంచి 2,86,000 రూపాయలు తీసుకొని 10 లక్షలు అసలు నోట్లు దొంగ నోట్లు ఇస్తామని చెప్పేసి అసలుకు దొంగ నోట్ల మార్పిడి కింద వాళ్ళ దగ్గర నుంచి ఆ నోట్లు తీసుకొని పారిపోవడం జరిగింది. దాని దరిమిలా అప్పుడు ఒక కారును కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఆ ముద్దాయిలు పరారులో ఉండగా ఎస్ఐ గారు దాన్ని ప్రత్యేక టీం ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది.